తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈ నెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాలు సమ్మెకు పిలిపించున్నాయి. తెలంగాణలో జరిగే ఈ సమ్మెలో తెలంగాణ జాగృతి ఈ సమ్మెకు సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా తెలంగాణ జాగృతికి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని సంఘాలను ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసి కార్మికులు సాధించుకున్నటువంటి 29 కార్మిక సంఘాల కార్మిక చట్టాలను ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక్క దెబ్బతో వాటన్నిటిని రద్దు చేసి 4 లేబర్ కోడ్ల పేరుతో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కొత్త కోడ్లను అమలు చేయబోతూ ఉన్నది. ఈ కోడ్లు పూర్తిగా కార్మిక వర్గ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. పెట్టుబడిదారి వర్గానికి, కార్పొరేట్ సంస్థలకు కార్మిక వర్గం యొక్క హక్కుల్ని ధారాదత్తం చేసేటువంటి పద్ధతుల్లో ఈ 4 కోడ్లు ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా కార్మికులు సాధించుకున్నటువంటి అన్ని హక్కుల్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం పూర్తిగా తొక్కివేయాలని చూస్తున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కార్మిక వర్గాలు ఏకతాటిపై వచ్చి కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో మేమేమేదో ఉద్ధరిస్తాం, మేమేదో ఈ ప్రయోజనాలు చేస్తాం, ఆ ప్రయోజనాలు ఇస్తామని తప్పుడు మాటలతో శ్రామిక వర్గ యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క ఎంపీలు మన తెలంగాణ నుంచి 8 మంది ఉన్నారు. అలాగే 2 మంత్రులు ఉన్నారు. ఈ మంత్రులకు తెలంగాణ నుంచి గెలిచినటువంటి 8 మంది ఎంపీలకు ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక పక్కన 29 చట్టాలను తొలగించి 4 కోడ్ల పేరుతో కార్మిక వర్గంపై దాడి చేయబోతూ ఉన్నారు. మరోపక్క అమెరికాతో మరి ఇవాళ ట్రేడ్ ఒప్పందం చేసుకొని అమెరికాలో ఉత్పత్తి అవుతున్నటువంటి నూనె గింజలు లాంటి వాటిని, అంటే మొక్కజొన్నలు అలాగే సోయాబీన్ లాంటి వస్తువులను కూడా దిగుమతి చేసుకొని భారతదేశంలో రైతులు పొందుతున్నటువంటి ఆ ప్రయోజనాలను మరి అలా దెబ్బతీసే విధంగా ఈ ఒప్పందం ద్వారా మరి భారతదేశ రైతాంగం కూడా పూర్తిగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ఈ 12వ తారీఖు నాడు కార్మిక వర్గాలతో పాటు ఇలా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ కూడా భాగస్వామ్యమై ఈ సమ్మెను విజయవంతం చేయబోతా ఉన్నది. ఈ సమ్మె భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ఇవాళ తగినటువంటి గుణపాఠం ఇచ్చే పద్ధతిలో జరిగే ఈ సమ్మెను కార్మిక వర్గం అంతా కూడా, ప్రత్యేకంగా జాగృతి కార్మిక వర్గం అలాగే జాగృతి ఆటో కార్మికులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా జాగృతి పక్షాన నేను యావత్ కార్మిక వర్గానికి పిలిపిస్తా ఉన్నాను.